మంచిది. మరొకసారి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గనుక క్రిస్మస్ అనగానే మనందరికీ అనేకమైన విషయాలు జ్ఞాపకము వస్తూ ఉంటాయి కదా. ఈ లోకము క్రిస్మస్ని ఒక భిన్నమైన కోణములో వారు అర్థం చేసుకుంటా ఉన్నారు. కానీ సంఘము ఆయన నీవు నేను మనందరము కూడా అపోస్తలుడైన పౌలు సంఘం గురించి చెబుతున్న మాట ఏంటంటే, సంఘము సత్యమునకు స్తంభమును అయి ఉన్నది అంటా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, లోకములో సత్యము లేదు. ఎక్కడ సత్యం ఉన్నది? సంఘములో సత్యం ఉన్నది. కనుక అసలు క్రిస్మస్ అంటే ఏంటిది అని ఒక వ్యక్తికి అర్థం కావాలంటే సాధారణంగా డిసెంబర్ 25th రోజు వారు ఎక్కడికి వెళ్తారంటే చర్చ్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ సంఘము క్రిస్మస్ అంటే ఏమిటో అటువంటి వారికి పరిచయము ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ ఆ సంఘములోనే ఆ క్రిస్మస్ సత్యము లేకపోతే మనము నిజంగా ఆ క్రీస్తును యోగ్యముగా ప్రకటన మనము చేయలేము. కనుక సంఘము అనంటే ఈ మందిరము కాదు. ఈ సంఘం అంటే ఎవరు? నీవు నేనే. అనగా నీవు నేను క్రీస్తును ఆరాధన చేస్తున్న నీవు నేను. క్రిస్మస్ అంటే నీకు నాకు యోగ్యముగా తెలియాలి. ఏంటిది క్రిస్మస్ అంటే? క్రిస్మస్లో ముఖ్యమైనది ఏంటిది అది నీకు తెలియాలి. యేసుక్రీస్తు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అది నీకు తెలియాలి. ఎందుకంటే నీ చుట్టూ అన్యులు అనేకులు ఉంటా ఉన్నారు. వారు నిజంగా నిన్ను గమనిస్తూ ఉంటారు. కనుక నిన్ను గమనించినప్పుడు నీలో క్రిస్మస్ యొక్క సత్యము కనిపించాలి. ఎందుకంటే నీవు సంఘము కాబట్టి, నీవు సత్యమునకు స్తంభమునై ఉన్నావు కాబట్టి. గనుక ప్రతి క్రైస్తవుడు కూడా నిజంగా క్రిస్మస్ని యోగ్యముగా అర్థము చేసుకొనకపోతే నిజంగా చాలా చాలా ప్రమాదంలో నీవు నేను ఉండవచ్చు. కనుక ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకవేళ క్రిస్మస్లో అనేకమైన విషయాలు నిజంగా మన ఫోకస్ని ఏం చేస్తామని అంటే మళ్ళిస్తూ ఉన్నాయి కదా. అసలు ముఖ్యమైన వ్యక్తి ఎవరు క్రిస్మస్లో అన్న మాట ఆలోచన చేసేవారికి చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మనకు చాలా సంవత్సరాల నుండి నిజంగా శాంటా క్లాస్ అనే ఒక మిస్టిక్ క్రీచర్, ఒకవేళ ఒక క్యారెక్టర్ మన మధ్యలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. సో ఏ బైబిల్ రెఫరెన్స్లో మనం శాంటా క్లాస్ను చూపించగలుగుతా ఉన్నాం? ఏ రెఫరెన్స్ ఉన్నది? ప్రకటన గ్రంథము 23వ అధ్యాయమా? ఏ రెఫరెన్స్ కూడా లేదు. సో దేర్ ఇస్ నో బిబ్లికల్ అకౌంట్ ఫర్ శాంటా క్లాస్. ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే, ఒకవేళ ఎందుకు నేను మాట చెప్తా ఉన్నానంటే, ఒకవేళ ఎపిస్కోపల్ చర్చ్ ఆఫ్ లాస్ ఏంజలీస్ ఇది సంఘము. ఈ సంఘము నమ్మే మాట ఏంటంటే శాంటా క్లాస్కి మనము అత్యంత ప్రాముఖ్యమైన స్థానము సంఘాలలో మనం ఇవ్వడం లేదు అని చెప్తా ఉన్నారు. ఆయనకు అసలు వాస్తవంగా ఉన్నతమైన స్థానం ఇవ్వాలి, కానీ మనం ఇవ్వలేకపోతా ఉన్నామని వారు బాధపడుతూ ఉన్నారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఎవరో కాదు, కానీ ఆయన తండ్రి అయిన దేవుడు అని చెప్తా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కానీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తే అని చెప్తా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు. గనుక ఆయనకు మనం యోగ్యమైన స్థానము ఇవ్వడం లేదు. గనుక ఆయనను ఇంకా మనం ఘనపరచాలి అని వారు వాపోతా ఉన్నారు. అంటే నిజంగా ఒక సంఘము ఎంతటి గుడ్డితనములోనికి వెళ్ళిపోయిందో మనం చూస్తూ ఉన్నాం కదా. ఒకవేళ క్రిస్మస్ లో శాంటా క్లాస్ లేకుండా మనం క్రిస్మస్ ప్రోగ్రామ్ జరిగించుకోలేము అనేక సార్లు. నిజంగా ఒకవేళ ఆయనను దే టర్మ్ హిమ్ యాజ్ ఏన్షియంట్ ఆఫ్ డేస్ అనే టర్మ్ నిజంగా ఆయనకు వారు ఆపాదిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏన్షియంట్ ఆఫ్ డేస్ అని అంటే యేసుక్రీస్తుకు ఇవ్వాల్సిన టైటిల్ని వారు ఏం చేస్తున్నారంటే ఆయనకిచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ఒక మిస్టిక్ క్యారెక్టర్ని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తా ఉన్నారు. కానీ నీవు మాత్రము సత్యమునకు స్తంభమై ఉన్నావు కాబట్టి, ఒకవేళ మీ ఇంట్లో ఒకవేళ శాంటా క్లాస్ ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి తీసి అది డస్ట్బిన్లో మీరు పడేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాను. దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ యేసుక్రీస్తుకు శాంటా క్లాస్కి ఎటువంటి సంబంధం లేదు. దయ్యమునకు యేసుక్రీస్తుకు ఎటువంటి సంబంధం లేదు అని నేను చెబుతా ఉన్నామో. దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ శాంటా క్లాస్ అండ్ జీసస్ క్రైస్ట్. ఇది సత్యము. ఇది కష్టమే కానీ సత్యము. ఒకవేళ మన హైదరాబాద్లో ఒక పాస్టమ్ ఉన్నది. ఆ పాస్టమ్ యూట్యూబ్లో చాలా షార్ట్స్ చేస్తూ ఉంటుంది, చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఉంటుంది. ఆ తల్లి చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా ఈ క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్ 2 gardens అని చెప్తా ఉన్నది. క్రిస్టియానిటీ ఈజ్ అబౌట్
2 gardens. ఈ gardens లో నిజంగా మొదటి గార్డెన్ లో ఆదాము నిజంగా ఒక చెట్టు దగ్గర పాపము చేశాడు, పడిపోయాడు, ఓడిపోయాడు, గనక పాపం ఈ లోకంలోనికి వచ్చింది. ఈ రెండవ ఆదాము లేక కడవరి ఆదామైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఒక చెట్టు దగ్గర ఆయన ఏం చేశాడంటే నిజంగా లోక పాపమును మోసుకోవడానికి ఆయన దేవుని గొర్రెపిల్లగా ఉంటూ ఆయన సాతాను శోధనని జయించి సిలువకు తను తాను ప్రిపేర్ అవుతా ఉన్నాడు. కనుక ఇట్స్ అబౌట్ 2 gardens అండ్ ఇట్స్ అబౌట్ 2 trees అని చెబుతూ, అందుకే మన ఇంట్లలో క్రిస్మస్ ట్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి అని ఆమె చెప్తా ఉన్నది. ఆ క్రిస్మస్ ట్రీని చూసినప్పుడంట ఆ తల్లికి యేసుక్రీస్తు గుర్తొస్తా ఉన్నాడంట. నిజంగా ఎంత విడ్డూరమైన కార్యము. నిజంగా ఒకవేళ ఆ క్రిస్మస్ ట్రీ ఇట్స్ ఎ ప్లాస్టిక్, అది ఒక ప్లాస్టిక్ ద్వారా తయారు చేయబడ్డది. నిజంగా ఒకవేళ ఏ రీతిగా అయితే శాంటాక్లాస్కి యేసుక్రీస్తుకి ఎటువంటి సంబంధం లేదో, ఇక్కడ మనం చూస్తున్న క్రిస్మస్ ట్రీ కానీ మన ఇంట్లో ఉన్న క్రిస్మస్ ట్రీ కానీ యేసుక్రీస్తుకి కానీ ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి సంబంధము లేదు. ఒకవేళ దాన్ని కూడా మీరు తీసుకుని డస్ట్బిన్లో పడేసినా కూడా ఎటువంటి పాపము లేదు. కనుక నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యు ఆర్ ఎ పర్సన్ టు బి ఫిల్డ్ విత్ ట్రూత్. నీ జీవితంలోనే సత్యము లేకపోతే, నీవే సత్యమును నమ్మకపోతే, హౌ కమ్ యూ బికమ్ ద చర్చ్ అండ్ హౌ కమ్ యూ టెస్టిఫై ద ట్రూత్ టు ద వెల్ అన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు అంటే ఇవన్నీ కూడా నిజంగా యేసుక్రీస్తును యోగ్యముగా చూడకుండా మనల్ని ఏం చేస్తామని అంటే ఒక అడ్డు బండగా మనకన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పాస్టర్ గారు దీనిలో ఏమున్నది, చిన్నదే కదా అనుకోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండం మీరు చదవండి. దేవుడు నిజంగా మోషేకి చెప్తా ఉన్నాడు, దేని రూపమునైనను మీరు చేసుకునకూడదు. ఒకవేళ ఇఫ్ యు వాంట్ టు డెకరేట్ యువర్ హౌసెస్, అక్కడ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో దేవుడు డెకరేషన్ ప్యాటర్న్ ఇచ్చాడు. ఏ రీతిగా డెకరేట్ చేసుకోవాలి, మీరు మీ గుమ్మమునకు దేవుని వాక్యం పెట్టుకోవాలి, మీరు లేచినప్పుడు దేవుని వాక్యం కనిపించాలి, మీరు పడుకున్నప్పుడు దేవుని వాక్యం కనిపించాలి. దిస్ హ్యాస్ టు బి ద డెకరేషన్ ఇన్ ఎనీ క్రిస్టియన్ హోమ్. ఒకవేళ దీని మించి ఎక్కడో మన ప్లాస్టిక్ విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఒకవేళ మనము ఇంట్లో మనం పైలప్ చేసుకుంటే అదంతా కూడా ఒక దినమే మనం ఉంచుతూ ఉంటాం కదా. క్రిస్మస్ తర్వాత దాన్ని ఏం చేస్తామమ్మా, తీసి సజ్జ మీద వేస్తాం. సజ్జ మీద వేసి మరలా క్రిస్మస్కి మరలా దులిపి మరలా పెడతాం కదా. ఇదే కార్యము బయట వారు చేయడం లేదా? ఐ నీడ్ నాట్ మెన్షన్ దాట్. ఇదే కార్యము బయట వారు కూడా చేస్తా ఉన్నారు, నీవు చేస్తా ఉన్నావు. కనుక నీవు సత్యములో ఉన్నావని నీవు ఎలాగూ చెప్పగలుగుతా ఉన్నావు? We ourselves are in darkness. మనము కూడా అసత్యములోనికి వెళుతా ఉన్నాము, జాగ్రత్త అన్న సత్యము నీవు జ్ఞాపకం చేసుకో. If you want to decorate your houses with the word of God. దేవుని వాక్యము చేత మీ గృహములను అలంకరించుకునండి. నిజంగా ఆ వాక్యము మీరు చూసినప్పుడెల్లను మీ జీవితము అది పరిశుద్ధపరుస్తూ ఉంటది. And that's how you celebrate Christ, and that's how you celebrate the salvation found in Lord Jesus Christ అన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఒకవేళ ఈ యొక్క అంటే ఈ క్రిస్మస్ దినాన నీవు నేను నిజంగా ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా మనం యేసుక్రీస్తు అసలు వాస్తవంగా దేని కొరకు లోకానికి వచ్చాడో మనం అనుకుంటే అనేకమైన విషయాలు మన బైబిల్ బోధిస్తూ ఉన్నది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడని చెప్తా ఉన్నాడు కదా. పాపులను రిపెంటెన్స్కి పిలుచుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు మన పాపమును క్రయధనముగా తన ప్రాణమును అర్పించటకు ఈ లోకానికి వచ్చాడు. రక్షణ సువార్తను ప్రకటించటకు ఈ లోకానికి వచ్చాడు. కనుక మనం తండ్రి యొద్దకు చేరుటకు ఆయన ఒక సాధనముగా ఉండటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన he came to heal the broken hearted. ఒకవేళ మనం ఇంకా ఆలోచన చేస్తే ఆయన తన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు తన తండ్రి చిత్తమును తన జీవితం ద్వారా నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియలు లయపరచుటకు ఈ లోకానికి వచ్చాడు. అనేకమైన మాటలు మనం వినవచ్చు. కనుక ఒకవేళ ఇంకా మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన ఏ రీతిగా వచ్చాడో చెప్తా ఉన్నాడు కదా. ఎందుకొరకు వచ్చాడో మనం అనేక సార్లు వింటా ఉన్నాము. మనం ఈ దినము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయన ఏ రీతిగా నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడో ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అది మనము ఈ కొద్ది నిమిషాలు మనం నేర్చుకుని మనము ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అంటా ఉన్నాడు కదా. ఎంత శ్రేష్టమైన మాట. యేసుక్రీస్తు గురించిన ఇంట్రడక్షన్ పౌలు ఇస్తున్న మాట ఏంటంటే ఆయన యేసుక్రీస్తు దేవుడు అని చెప్తా ఉన్నాడు కదా. సాధారణంగా ఒకవేళ మీరు మీ యొక్క 30th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సమయంలో
అందరు ఇటు వినాలి. 30th బర్త్డే సెలబ్రేట్ చేసుకునే సమయంలో మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మీరు ఏమి జ్ఞాపకం తెచ్చుకుంటారు? సో డూ యూ సీ యువర్ సెల్ఫ్ జస్ట్ లైక్ ఎ బేబ్? ఒక చిన్న బాలుని వలె మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారా? లేదు. కానీ క్రిస్మస్కి ఎందుకు అంత పార్షియాలిటీ? క్రిస్మస్ యుద్ధకు వచ్చేసరికి యేసుక్రీస్తుని ఏ రీతిగా చూస్తూ ఉన్నాం మనము? వీఆర్ స్టిల్ లుకింగ్ హిమ్ జస్ట్ లైక్ ఎ బేబీ ఇన్ ఎ మేంజర్. ఆయన ఇంకా బాలుని వల్లనే మనం చూస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాలు అయిపోయింది, మనకంటే చాలా పెద్దవాడు ఆయన కదా. ఆయనను ఎలాగూ చూస్తూ ఉన్నామంటే ఇంకా చిన్న బాలుని వల్లే నీవు నేను చూస్తూ ఉన్నాము. కనుక నా బర్త్డేస్ నీవు నేను సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వీ లుక్ అవర్ సెల్వ్స్ యాజ్ హూ వి ఆర్ రైట్ ఎట్ ద మూమెంట్. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క జన్మదినమును జ్ఞాపకము చేసుకునే ఈ సమయంలో ఆయనను ఏ రీతిగా చూడాలి? మీరు చెప్పాలి, ఏ రీతిగా చూడాలి? ఇప్పుడు we need to see him as one who is seated at the right hand of the Father. యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఈ లోకమునంతటిని కూడా ఆయన ఏలుతా ఉన్నాడు. యు ఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్. ఆయనను నిజంగా ఒక బాలుని వలె ఇంకా నీవు నేను చూడడానికి లేదు, కానీ హీ ఈస్ మోర్ దెన్ అ బేబీ. హీ ఈస్ సీటెడ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ టుడే అండ్ రూలింగ్ యువర్ లైఫ్, మై లైఫ్, అండ్ రూలింగ్ ది ఎంటైర్ యూనివర్స్ అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, అందుకే పౌలు జ్ఞాపకం చేస్తూ ఆయన దేవునితో కూడా సమానంగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దానిని కూడా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటిగా ఆయన ఏ రకముగా ఈ లోకానికి వచ్చాడంటే, ఆయన నా కొరకు ఏ రీతిగా నా కోసం ఆయన ఏం చేశాడంటే, నిజంగా ఆయన సమస్తమును కోల్పోయి ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు కదా. క్రిస్మస్ సమయంలో సాధారణముగా దయచేసి నన్ను తిట్టుకోవద్దు. క్రిస్మస్ సమయంలో సాధారణంగా మనం ఏం చేస్తామమ్మా? ఏమైనా పొందుకోవాలని ఆలోచన చేస్తాం కదా. కానీ నిన్ను నన్ను రక్షించిన యేసుక్రీస్తు ఆయన సమస్తమును కోల్పోయి ఈ లోకంలోనికి వచ్చాడు కదా. ఆయన దేవుడై ఉంటా ఉన్నాడు కదా. ఒక మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే, బెత్లెహేమ్ ఎఫ్రాతా, నీవు యూదా ప్రధానులలో చిన్నదానివి అని నువ్వు అనుకోవద్దు, ఎందుకంటే ఈ నా ప్రజలను ఏలబోయే రాజు నీలో నుండి వస్తాడు. అండ్ హీ ఈస్ ఫ్రమ్ ఎవలాస్టింగ్ టు ఎవలాస్టింగ్. ఆయన అనంతుడైన దేవుడు. ఆయన ప్రారంభము బెత్లెహేములో లేదు. హీ ఈస్ ఫార్ బిఫోర్ బెత్లెహేమ్. అందుకే ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన యూదులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్. అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను నేను అని చెప్తా ఉన్నాడు. కనుక ఒకవేళ అబ్రహాము కంటే ముందున్నవాడు, ఆదాము కంటే ముందున్నవాడు, నిజంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడు అన్న సత్యముని మీరు జ్ఞాపకం చేసుకోవాలి కదా. దేవుడు అన్న పోస్ట్ కంటే ఈ లోకంలో ఉన్నతమైన పోస్ట్ ఏమైనా ఉన్నదా? ఏ పోస్టులు కూడా లేదు కదా. ఏ పోస్ట్ కూడా లేదు. ఐఎమ్ సారీ, అంటే గాడ్ ఫర్బిడ్ ఫర్ సేయింగ్ దట్ యాజ్ అ పోస్ట్. కానీ నిజంగా దానికంటే ఉన్నతమైన ఆధిక్యత ఈ లోకంలో ఏది కూడా లేదు. కానీ యేసుక్రీస్తు ఆ ఆధిక్యతను నీ కొరకు నా కొరకు ఆయన కోల్పోవుటకు సిద్ధమైన దేవుడు. ఒక ప్రశ్న అడుగుతా, ఈ క్రిస్మస్లో నువ్వేమి కోల్పోయావు ప్రభు నిమిత్తము? నువ్వేమి కోల్పోయావు ప్రభు నిమిత్తం? నీ జీవిత కాలంలో ప్రభు నిమిత్తము నువ్వేమి కోల్పోయావు? ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, దిస్ క్రిస్మస్ ఇస్ నాట్ ఏ ఫుల్ఫిల్లింగ్ క్రిస్మస్ ఫర్ యూ. ఒకవేళ ఆలోచన చేస్తే పేతురు అంటా ఉన్నాడు, ప్రభువా మేము నిన్ను సమస్తమును విడిచిపెట్టి మేము మిమ్మల్ని వెంబడిస్తాము, వాట్ డు వి గెట్ అని ఆయన అడుగుతా ఉన్నాడు. మేము సమస్తం విడిచిపెట్టి నేను మిమ్మల్ని వెంబడిస్తాము. యేసుక్రీస్తు శిష్యునిగా ఈ లోకంలో నీవు నేను జీవిస్తూ ఉన్నప్పుడు, ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ వి మే హ్యావ్ టు లూజ్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. కానీ అవి నేను కోల్పోయినప్పుడు, నీ జీవితంలోని జారిపోతా ఉన్నప్పుడు నీవు ఎవరి వైపు చూడాలంటే, అందుకే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. మీరు కోల్పోయినప్పుడు ప్రభు వైపు చూడాలి. ఎందుకంటే ఆ ప్రభువు నన్ను రక్షించుటకు ఆ భాగ్యమును కోల్పోయాడు, పరలోక భాగ్యమును కోల్పోయాడు. ఈ దినం ఒక ఆధిక్యత ఒక వ్యక్తికి నీవు నేను ఇచ్చి చూడండి, నిజంగా ఆ ఆధిక్యత కోల్పోయినప్పుడు నిజంగా వారు జీవించలేరు. ఆ ఆధిక్యత కొరకే వారు జీవిస్తూ ఉన్నట్టుగా నిజంగా చాలా వారు నిజంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ప్రభువు నీ నిమిత్తము నా నిమిత్తము దేవునితో ఉండడం అంత గొప్ప భాగ్యముగా ఎంచుకోలేదు. కానీ నీ కొరకు నా కొరకు ఆ పరలోక వైభవమును సహితము ఆయన విడిచిపెట్టాడు, కోల్పోయి ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. నిజంగా ఒకవేళ అనేకమైన చిన్న విషయాలలో నిజంగా
మన జీవితంలో ఉన్న సంతోషాన్ని మన జీవితంలో కోల్పోతూ ఉంటాం. కానీ ప్రభు వైపు ఒకవేళ నీవు నేను చూసినట్లయితే మనకు ధైర్యము కదా. కింది వచనాల్లో ఆయన ఇంకొక మాట చెప్తాను చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకోలేదు. కానీ 7వ వచనంలో తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా చేసుకొనెనంటే ఒక గ్లాస్లో వాటర్ మనం పోసి ఆ గ్లాస్ని ఓవర్టర్న్ చేసినాం అనుకో, అందులో ఏమైనా ఉంటుందా? హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తన సమస్యమును నిజంగా ఆయన పక్కన పెట్టేసి ఆయన ఎవరి కోసం వచ్చాడంటే నన్ను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. నిన్ను రక్షించుటకు ఈ లోకంలోనికి ఆయన వచ్చిన దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ ఆయన జీవిత కాలంలో నిజంగా ఆయన హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇంతకు ముందు అందుకే ఆయన గెత్సెమనీ ప్రార్థనలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నీతో పాటు నాకున్న ఆ మహిమను మరలా నాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు వచ్చేటప్పుడు ఆ మహిమనంతా కూడా ప్రభు ఏం చేశాడంటే నిజంగా ఆయన పక్కన పెట్టి ఆయన ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన ఘనతను పక్కన పెట్టాడు. ఆయన ఉంటున్న నిజంగా ఆ థ్రోన్ రూమ్ లో సెరాబులు కెరాఫులు వారందరూ కూడా ప్రతిదినము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని అనేకులు వేల దూతలు ఆయనను ప్రతినిత్యము కూడా పొగుడుతా ఉన్నాయి. కనుక ఆ వైభవమును ఆయన విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు రిక్తునిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆ పరలోక వైభవం, పరలోకంలో ఉన్న అనేకమైన ఆ ధనమును విడిచిపెట్టాడు. ఆ వైభవనంతా కూడా విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన దరిద్రుడిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను ధనవంతులుగా చేయుటకు, ధనవంతులుగా అంటే ఆధ్యాత్మికంగా ధనవంతులుగా, రక్షణకు పాత్రులుగా చేయుటకు ఆయన వచ్చాడు. నిజంగా ఒకవేళ మన యేసుక్రీస్తు జీవితంలో మనం చూసినట్లయితే ఒక చిన్న సత్యంగా అనిపిస్తుంది. ఆయన ఇక్కడ కూడా తన సొంతగా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూడము కదా. ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇది చెప్పమన్నాడు, నేను చెప్తా ఉన్నాను. నేను ఏదైతే నా తండ్రి నుండి నేను వింటానో అది నేను బోధిస్తానని చెప్తా ఉన్నాడు. నిజంగా నా చిత్తానుసారంగా నేను ఏది కూడా చేయనని చెప్తా ఉన్నాడు. కనుక ఆ గెత్సెమనీ తోటలో కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఆయన అంటున్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి మీరు తొలగించాలని అనుకుంటున్నాను, కానీ ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆయన ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు వచ్చేటప్పుడు ఏమి పక్కన పెట్టాడంటే హీ పుట్ aside ది ఇండిపెండెంట్ ఎక్సర్సైజ్ ఆఫ్ హిజ్ ఓన్ విల్. ఆయన తన సొంత స్వచిత్తమును నిజంగా ఆయన ఆలోచన బట్టి నిర్వర్తించడం కాదు, కానీ ఆ స్వచిత్తమును కూడా తన చిత్తమును దేవుని చిత్తములో ఆయన మర్జ్ చేసి ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చినట్టుగా నీవు నేను జ్ఞాపకము చేసుకోవాలి. కనుక నిజంగా అనేకమైన విషయాలు నీవు జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఒకటే, ఈ దినము యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించుటకు ఆయన ఈ క్రిస్మస్ దినాన కోల్పోయాడు. హీ లెఫ్ట్ ఇట్ ఆల్ ఫర్ యూ. వాట్ హ్యావ్ యూ లెఫ్ట్ ఫర్ హిమ్? యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తుని వెంబడించుటకు, యేసుక్రీస్తుని నీ జీవితంలో కలిగినటకు ఏమి నీవు నేను భరించాం, లేక ఏమి నీవు నేను నిజంగా వదులుకున్నాం ఈ లోకంలో కదా. చాలా మందికి ఇల్లున్న వానికి ఇంకేం కావాలంట? పక్కిల్లు కూడా కావాలి. పొలం ఉన్నవానికి ఇంకేం కావాలి? పక్క పొలం కూడా కావాలి. ప్రార్థన చేస్తారు ఇంట్లో కూర్చొని, ప్రభువా ఎట్లనైనా ఈ పొలం కూడా మాకే వచ్చేటట్టు. మరి వాని సంగతి ఎవరు ఆలోచన చేయరు. వి ఆర్ హియర్ టు అక్వైర్. మనకు కావాలి. జలగ అంటే ఏం చేస్తుందంటే, జలగకు ఇద్దరు కుమార్తెలు కదా. ఆ కుమార్తెలు ఏం చేస్తాయి? ఇమ్ము ఇచ్చుడే కానీ తీసుకునే, కానీ మనము ఇచ్చేది లేదు. దిస్ క్రిస్మస్ లూజ్ సంథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు నీ జీవితంలో నీకు అయిష్టమైనది ఏదైనా ఉన్నదా? ఆయన చిత్తానికి అయిష్టమైనది ఏదైనా ఉన్నదా? బీ రెడీ టు లూజ్ దాట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రెండవ సత్యము 7వ వచనంలో ఇంకొక మాట ఉన్నది కదా. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రెండవదిగా ఆయన నా కోసం కోల్పోవడం మాత్రమే కాదు, కానీ ఆయన నా పోలికలో పుట్టాడు. ఈ యొక్క తలంపే నిజంగా ఇట్ ఈస్ ఇన్కాంప్రహెన్సిబుల్ టు హ్యూమన్ మైండ్ కదా. అనంతుడైన దేవుడు నిజంగా ఆ సమయము పరిధికి మించి ఉన్న అంతటి గొప్ప దేవుడు నిజంగా ఈ సమయ పరిమితిలోనికి ఆయన రావడం మాత్రమే కాదు, కానీ ఆయన ఒక పక్షి వలె రాలేదు, ఒక ఉన్నతమైన జంతువు వలె రాలేదు, ఏదైనా ఒక వస్తువు వలె ఈ లోకంలో రాలేదు. కానీ ఆయన ఏ రీతిగా వచ్చాడంటే మనుష్యుని పోలికగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. హీ చోస్ టు బికమ్ లైక్ మీ. అది నీకు అర్థమవుతా ఉన్నదా?
నీ వలె ఆయన ఉండుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. నీ స్వరూపమును ధరించి ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు నీవు దేవుని ఖచ్చితంగా మనం స్తుతించాలి. ఎందుకంటే కీర్తన గ్రంథము 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది కదా, దేవా నీవు నరులను జ్ఞాపకం చేసుకున్నటకు వడేపాటివాడు కదా. మనం ఇంత ఒక నలుసు వంటి వారము ఈ దినము ఉండి ఉదయం పుష్పించి సాయంకాలము నిజంగా వాడిపోయే ఇటువంటి గడ్డి పువ్వు వంటి వారము. మన కాల పరిమితి చాలా చిన్నది. హీజ్ ఆయన నిజంగా కాలమును తయారు చేసిన వాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, ఈ క్రిస్మస్ లో జరిగింది ఏంటంటే, హీ shrunk himself into the likeness of men. నీ వలె నా వలె ఉండుటకు నిజంగా సమస్తమును పక్కన పెట్టి ఏం చేశాడంటే, నా రక్షణ గురించి ఆయన ఆలోచన చేసి ఆయన నీ స్వరూపమును నా స్వరూపమును ఆయన ధరించుకున్నాడు. ఒక ఉన్నత అధికారి మనతో పాటు వచ్చి కూర్చుంటేనే వారిని మనం ఎంతో గొప్పగా నిజంగా వారి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కానీ అనంతుడైన దేవుడు నన్ను రక్షించుటకు నా స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. మన స్వభావం ఎటువంటిదో మనకు తెలుసు కదా. రక్త మాంసమును కలిగిన వారము. ఉదయం మనం లేస్తాము, సాయంకాలం వరకు అలసిపోతాము, నిజంగా ఆకలి అవుతూ ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది, అనేకమైన విషయాలు మనం చిరాకు చెందుతూ ఉంటాం, అనేకమైన విషయాలలో బట్టి నిజంగా మనం బలహీనపరచబడతా ఉంటాము. థింక్ అబౌట్ దిస్. యేసుక్రీస్తు కూడా నన్ను రక్షించుటకు హీ వెంట్ త్రూ ఆల్ ఆఫ్ దిస్. వీటన్నిటి గుండా కూడా యేసుక్రీస్తు ఆయన నిజంగా ఆయన వెళ్ళిన వాడుగా మనం చూస్తా ఉన్నాము. జీవజలమైన వానికి ఒకసారి ఆలోచన చేయండి. ఆయనకి దాహం అయితే బిల్ గేట్స్ వచ్చి మీ ఇంట్లో అప్పడిగితే ఎట్లుంటుందమ్మా? అరే మీరు ఇంత గొప్పవారు నన్ను అప్పడగడం ఏందని ఆయన అంటాం కదా. బిల్ గేట్స్ కన్నా గొప్పవాడు, నా ఆకలి తీర్చగలిగిన వాడు మన మధ్యలోకి వచ్చి ఆకలితో అలమటిస్తా ఉన్నాడు. ఆయన అలసిపోయి నిజంగా మనకు విశ్రాంతిని కలగజేసే దేవుడు. ఒకవేళ ఆయన కునుకొడు నిద్రపోడు, సామ్ నంబర్ 127లో ఆయన కునుకొడు నిద్రపోడు అని చెప్తా ఉన్నాడు. కానీ నిజంగా ఆయన అలసిపోయి పరిచర్య చేసి ఓడ అమరముల ఆయన నిద్రపోతా ఉన్నాడు. హీఈస్ రెస్టింగ్ ఫ్రమ్ ద టైర్డ్నెస్ ఆఫ్ ద మినిస్ట్రీ. ఆలోచించండి. హీ వెంట్ త్రూ ఎవ్రీ టిట్ అండ్ టిటిల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నేను పొందాల్సిన ప్రతిది కూడా ఆయన అనుభవించాడు. ఆయనకు బాధ అవుతున్నప్పుడు ఏడుస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి. ఆయన కోపం వస్తా ఉన్నప్పుడు నిజంగా ఆయన మందిరంలోనికి వెళ్ళి అక్కడ జరుగుతున్న అన్యాయ కార్యములన్నింటినీ కూడా పారద్రోలానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హీ బికేమ్ లైక్ వన్ ఆఫ్ us. ఆయన మన వంటి వాడయ్యాడు. ఆకలి అవుతా ఉన్నది, దాహం వేస్తా ఉన్నది, నిద్ర వస్తా ఉన్నది, అవన్నీ కూడా నీ గురించి నా గురించి ఆయన భరించాడు. నీ గురించి నా గురించి ఆయన భరించాడు. ఆయన లోకంలో నడుస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆయనకు ఒక సపరేట్ బాడీ అనేది లేదు. నీ వంటి నా వంటి శరీరమే ఆయన ధరించాడు. నిజంగా ఆయన ఆ డస్టీ యెరూషలేము రోడ్ల మీద ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన కాళ్ళు వాపులు వస్తూ ఉన్నాయి. ఆయన కాళ్ళు కూడా నిజంగా అటువంటి వాడు. నిజంగా ఈ సృష్టిని అంతా కూడా సృజించిన ఆ దేవుడు నీ కొరకు నా కొరకు అంత అవమానమును భరించుటకు, అంత తగ్గిన పరిస్థితుల్లోనికి వచ్చుటకు ఆయన ఇష్టపడ్డాడు. ఒక మాట చూద్దామా? హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట. ఈ హేతువు చేతను 12వ వచనము లేక 9వ వచనం నేను చదువుతాను చూడండి. Hebrews chapter number 2 verse 9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు. ఒకసారి ఆలోచించేయండి. యేసుక్రీస్తు గురించి ఈ రీతిగా రాయబడము మనం జీర్ణించుకోలేము. హీఈస్ ద వన్ హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద ఏంజల్స్ కదా. ఆ ఏంజల్స్ అన్నిటిని కూడా సృజించిన వాడు ఆయన. కానీ నీ నిమిత్తము నా నిమిత్తము ఈ క్రిస్మస్ దినాన ఆయన చేస్తున్న కార్యం చూడండి. దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరింపవానిగా ఆయనను చూచుచున్నాము. కనుక 12వ వచనములో అంటున్నాడు, ఈ హేతువ చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు కదా. ఆయన నన్ను వీరు నా సహోదరులు అని పిలుచుటకు సిగ్గుపడలేదంట కదా. ఈ దినము మనం ధనికులనే సహోదరులను పిలుస్తా ఉన్నాం కదా. దరిద్రులను పిలుస్తామా? దరిద్రులకు సంఘములలో ఈ దినము స్థానము లేదు. దే ఆర్ నాట్ వెల్కమ్ టు ద చర్చ్. ఈ దినము సంఘముగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, వి సర్వ్ ఎ గాడ్ హూ లెఫ్ట్ ఇట్ ఆల్ ఫర్ us. మనం ఆరాధన చేస్తున్న ఆ దేవుడు నిజంగా నిన్ను రక్షించుటకు ఆయన సమస్తమును కోల్పోయిన వాడుగా మనం చూస్తా ఉన్నాము.
గనుక దేవుని మందిరములోనికి ప్రతి ఒక్కరు కూడా మన సహోదరులే అన్న సత్యముని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ధనికుడా, దరిద్రుడా, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడా, లేక దీన పరిస్థితుల్లో ఉన్నవాడా, ఎవరైనా కూడా దేర్ ఇస్ నో డిస్టింక్షన్ యాజ్ యు కమ్ టు ద చర్చ్. దేవుని మందిరములోనికి, దేవుని సంఘములోనికి నీవు నేను వస్తా ఉన్నప్పుడు నిజంగా ఎటువంటి డిస్టింక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎ డిస్టింక్షన్, యు ఆర్ ఆఫ్ ద డెవిల్. సంఘములో నిజంగా వ్యత్యాసములు కల్పించేది దేవుని ఆత్మ కాదు, అది దయ్యపు ఆత్మ. ఆ దయ్యపు ఆత్మ ఈ క్రిస్మస్ దినాన మన సంఘములో నుండి పారద్రోలబడాలి. బికాజ్ యేసుక్రీస్తు నిన్ను నన్ను సహోదరులు అని ఆయన పిలిచాడు. నీవు నేను మన శత్రువుల సహితము ఆయన మన సహోదరులు అని పిలుచుటకు మనం ఇష్టపడాలి అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినము సంఘములో నిజంగా కులములను బట్టి, ఈ మాట ఇక్కడ నుండి చెప్పకూడదని అనుకున్నాను కానీ ఖచ్చితంగా చెప్పాలి, కులములను బట్టి విభజన ఉంటా ఉన్నది, ప్రాంతములను బట్టి విభజన ఉంటా ఉన్నది, నిజంగా వ్యక్తులను బట్టి విభజన ఉంటా ఉన్నది, నిజంగా ఆర్థికమైన పరిస్థితిని బట్టి విభజన ఉంటా ఉన్నది. నిజంగా ఈ విభజనకు ఎవరైతే కారకులుగా ఉంటా ఉన్నారో దే ఆర్ నాట్ ఆఫ్ క్రైస్ట్, వారు క్రీస్తు సంబంధులు కానే కారు. అటువంటి ప్రభావము నీ మీద పడకుండా నీవు జాగ్రత్త పడాలి. బికాస్ యు బిలాంగ్ టు క్రైస్ట్. నీవు క్రీస్తు వాడవైతే నీవు ఉన్నతమైన వ్యక్తివి. నిజంగా యు ఆర్ ఫార్ మోర్ గ్రేటర్ దెన్ ఆల్ ది సెక్టేరియనిజం. కనుక ఈ సెక్టేరియనిజం అంతటి నుండి నీవు విడుదల పొందాలి. వీడు మావాడు, వాడు మావాడు కాదు. దయ్యము పని ఇది దయ్యము పని, ఇది దయ్యపు మాటలు. ఈ దయ్యము పని నీ జీవితంలో ఉండకుండా నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే నీవు ఆయన వాడవు కాకపోయినా కూడా ఈ దినము క్రిస్మస్ లో ఆయన చేసిన పని ఏంటంటే, వీడు నా సహోదరుడు అని హత్తుకున్నాడు. ఆయన హత్తుకొని మనకు ఒక జీవితాన్ని దయచేసి నిజంగా కేవలము అనేక సార్లు మాటలతోనే అనేక మంది ప్రేమను పంచుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు చేసిన పని ఏంటంటే కేవలము హత్తుకొని సహోదరుని చెప్పి తర్వాత వారి విషయంలో రాజకీయం చేయలేదు. కానీ ప్రభు ఆ వ్యక్తి నిమిత్తం ప్రాణం పెట్టుట కూడా ఆయన సిద్ధపడ్డాడు. కనుక నీవు నేను ఆ దృక్పథము ఖచ్చితంగా కలిగి ఉండాలి. అప్పుడే యు బిలాంగ్ టు క్రైస్ట్ అన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కింది వచనాలలో ఆయన చక్కని మాట చెప్తున్నాడు. 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. రక్త మాంసంలో నీ కొరకు నా కొరకు ఆయన పాలువాడయ్యాడు. ఒకవేళ కింది వచనంలో ఇంకొక చక్కని మాట చదువుదాం. 17వ వచనంలో, కావున ఆ ప్రజల పాపములకు పరిహారము కలిగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము, మాట చూడండి, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు. ఏంటిది? గట్టిగా చెప్పాలి ఈ మాట. ఏంది? ఆయన కావలసి వచ్చెను. ఆయన నీ వంటి వాడు, నా వంటి వాడు కావలసి వచ్చెను. ఇట్ ఈస్ అవర్ సిన్ దట్ మేడ్ హిమ్ లైక్ అంటు us. ఆలోచన చేద్దాం. గనుక లెట్ us not give room to any kind of sectarianism in the church, and we are all united in Christ. మనందరము క్రీస్తు వారము, క్రీస్తు సంబంధులము. ఆ రీతిగా ఉండడము చాలా శ్రేష్టము. 3వ మాట 7వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, మరలా మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు కదా. యేసుక్రీస్తు రాజాది రాజు, ప్రభులకు ప్రభు, ఈ సృష్టికర్త. కనుక ఈ సృష్టికర్త ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఒక రాజుగా వచ్చాడా? రాజ్య కుటుంబంలో పుట్టాడా? ఆయన దాసునిగా ఈ లోకంలోనికి వచ్చుటకు ఆయన సిద్ధపడ్డాడు. నా కోసము ఆయన అవమానపరచబడ్డాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఆయన నిజంగా he didn't come like a prince కదా. ఆయన ఒక రాజకుమారుని వలె ఈ లోకంలోనికి రాలేదు, కానీ ఆయన ఒక దాసుని వలె ఈ లోకంలోనికి వచ్చాడు. ఆలోచించేద్దాం ఒకసారి. మరియా యోసేపుల జీవితాన్ని మనం ఆలోచన చేసుకుందాం కదా. మరియా యోసేపులో ఉన్నతమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారు కాదు. చాలా బలహీనులు. నిజంగా వారి యొక్క అర్పణను బట్టి మనం చెప్పవచ్చు, వారు గువ్వలు, దే ఆర్ బ్రింగింగ్ pigeons, doves into the presence of God. That is the least offering anyone can bring into the presence of God. అనే ఒకవేళ వారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి. కానీ యేసుక్రీస్తు నిజంగా మరియా ఇంట్లోనికి వెళితే ఏముంటది, నాకు కనీసము 3 పూట్ల ఆహారం కూడా దొరకది అని యేసుక్రీస్తు అనుకున్నాడా? యేసుక్రీస్తు అనుకోలేదు.
కదా. ఎన్నిసార్లు మనము నిజంగా ఈ యేసుక్రీస్తును వెంబడించి నీవు నేను అనేక సార్లు ఈ భౌతికమైన విషయాల గురించి మనం ఆలోచన చేస్తాం. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చేటప్పుడు ఆయన ఒక దాసునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ దాసుని ఆరాధిస్తున్న నేను ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి, ఎటువంటి మనస్సుని మనం కలిగి ఉండాలి? మనము దాసుని మనసును మనం కలిగి ఉండాలి. నిజంగా ఒకవేళ మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఆయన పరిచర్య చేయుటకు వచ్చాడు, కానీ ఆయన పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కదా. నేను పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ అనేక క్రయదముగా నా ప్రాణం ఇచ్చుటకు, అనేకులకు నా పరిచర్య చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనం చేసే ప్రతి కార్యంలో ఈ దాసుని మనసు కనిపిస్తా ఉన్నదా? Are we reflecting the mind of a slave or a servant as we are serving Christ, as we are representing Christ outside in the world? ఈ దాసుని స్వరూపం మన జీవితంలో ఒకవేళ లేకపోతే, ఈ తగ్గింపు మన జీవితంలో లేకపోతే నిజంగా మనం చాలా చాలా ప్రమాదంలో ఉంటా ఉన్నాం. ఆయన సర్వ సృష్టికి అధికారి అయి ఉండి కూడా ఆయన పాప భవిష్టమైన ఈ లోకంలోనికి వచ్చి ఆయన తన శిష్యుల పాదములు కడుగుటకు ఆయన ఇష్టపడ్డాడు. నేను మీకు ముందుగా మాదిరిగా ఉంచుకోవటకు నేను ఇది చేశాను, మీరు కూడా అలాగునా చేయుడి కదా. ఈ దినం పేరు కోసం బహుశా కాళ్ళు కడుగుతామేమో, కానీ ఈ దినం బహుశా ఆ కాళ్ళు కడగమని చెప్పడం లేదు, కానీ ఆ మనస్సును నీవు కలిగి ఉండవు కదా. ఒకవేళ ఇప్పుడు ఎక్కడైనా కూడా అన్ని లైవ్స్ ఉంటా ఉన్నాయి కదా. ఏం చేసినా కూడా బయట ప్రపంచానికి అంతా తెలిసిపోతా ఉన్నది. ఒకవేళ ఎవరైనా పాదాలు కడగండి అని చెప్పినప్పుడు వెంటనే అనేకులు బహుశా దే విల్ సైన్ అప్ అండ్ కమ్ అండ్ వాళ్ళ పాదాలు కడుగుతారు కావచ్చు. ఎందుకంటే మన బ్యాప్టిస్ట్ సంఘాల్లో గొప్ప ఒరవడి ఉన్నది. ఏం చేసినా కూడా తర్వాత ఏం చేయాలి? గిఫ్ట్లు ఇవ్వాలి, అప్రిషియేట్ చేయాలి. వీటన్నిటి కోసమే బహుశా మనం చేస్తూ ఉన్నామేమో. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ డెఫినెట్లీ దట్స్ నాట్ క్రిస్టియానిటీ. అది లోకము. ఆ లోకమును సంఘములోనికి మనం రాకుండా అడ్డుకోవాలి. ఆ అడ్డు బండగా నీవే ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఆయన నీ కొరకు ఈ లోకములో ఒక సాదా సీదా జీవితాన్ని ఆయన జీవించటకు ఆయన ఇష్టపడ్డాడు కదా. ఆయన అవమానపరచబడటకు ఇష్టపడ్డాడు కదా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నిజంగా 30 సంవత్సరాల వరకు అసలు ఎవరికి కూడా తెలియదు యేసుక్రీస్తు ఎవరో తెలియదు. అసలు యేసుక్రీస్తు నిజంగా దేవుడు అని తెలియదు. ఆయనను చూసినప్పుడు నిజంగా ఆయన దేవుడు అని కూడా వాస్తవంగా ఎవరు కూడా బహుశా గుర్తుపట్టలేదు. ఆయన ఒక సాదా సీదా మానవుని వలె ఆయన ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళి మిరకిల్ చేస్తూ ఉన్నాడు, బయటికి వెళ్ళి అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నాడు, అన్ని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రజలు ఆ కార్యాలన్నీ చూసి కూడా ఆయన మీద వేస్తున్న నెపం ఏంటంటే ఈయన దేవుడు కాదు, హీఈస్ సన్ ఆఫ్ బెలియాల్, ఈయన బెలియాలు సంబంధి, ఈయన సాతాను సంబంధి అని ఆయన మీద నెపం వేస్తూ ఉన్నారు. కనుక అంతగా ఒక సాదా సీదా జన్మించాడు, జీవితాన్ని కూడా సాదా సీదా జీవితాన్ని ఈ లోకంలో ఆయన జీవించాడు. క్రైస్తవులముగా ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఎప్పుడు కూడా సఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్స్కి మనం అలవాటు పడద్దు. ఒకవేళ అటువంటి జీవితము అనుభవించేంత శక్తి మన దగ్గర ఉన్నప్పటికీ కూడా నేను జ్ఞాపకము చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే వీఆర్ ట్రావెలర్స్ ఇన్ దిస్ వరల్డ్. మనము కేవలము యాత్రికులు మాత్రమే. కనుక మనకున్న ఆధిక్యతలు మించి మనం ఏం చేస్తామంటే సఫిస్టికేషన్ని యాడ్ చేస్తూ ఉంటాం, లగ్జరీని యాడ్ చేస్తూ ఉంటాం, అనేకమైన విషయాలు మనం యాడ్ చేసి మన జీవితాన్ని అంతా కూడా పాడు చేసుకుంటా ఉంటాం. కానీ ప్రభు ఒక క్రైస్తవుని ఎందుకు దీవిస్తాడంటే ఇన్ ఆర్డర్ దట్ హీ మే బి ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండుటకు నిజంగా మరి ముఖ్యంగా సంఘములో ఉన్న బలహీనులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండుటకు దేవుడు నీ శాలరీని పెంచాడు. జాగ్రత్త. ఇలా చెప్తేనే కానీ చాలాసార్లు మనకు అర్థం కావడం లేదు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని అంటే బహుశా అర్థం కాలేదు. కానీ నిజంగా నీ శాలరీ ఈ దినము దేవుడు ఎందుకు హైక్ ఇచ్చాడంటే నీ సంఘములో అనేకులు బలహీనంగా ఉన్నారు. వారికి కూడా నీ అవసరతలు మించిన తర్వాత నువ్వేం చేయాలంటే సంఘములో ఉన్న బలహీనుల గురించి నీవు ఆలోచన చేయాలి. ఆదిమ సంఘము చేసింది అదే, యేసుక్రీస్తు ఇక్కడ చేసింది కూడా అదే. ఆయన he never sought for luxuries, he never sought for sophistication in his life. He lived a common life
కామన్ లైఫ్ కదా. ఒకవేళ నిజంగా మన ఈ లోకంలోనే నిజంగా స్థిరపరచబడాలనే ఆలోచన ఉంటే మనం ఎంతైనా ధనికంగా మనం జీవించవచ్చు. కానీ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ ఎ హెవెన్లీ కంట్రీ అండ్ దాట్ ఈస్ హెవెన్. అందుకే ఆ దృక్పథంతో మనము జీవించాలి. యేసుక్రీస్తు సీదా జీవితాన్ని జీవించాడు. ఒక 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో, సాధారణంగా క్రిస్మస్లో ఇది తీయడము చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ దిస్ ఇస్ వాట్ హీ కేమ్ ఫర్. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో, ఏ రీతిగా అనుభవించాడో చూడండి. మనుష్యులు స్త్రీ, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతుమే కదా. ఆయన ఎంతటి తృణీకారమును తన జీవిత కాలంలో అనుభవించాడో నీవు నేను చూస్తున్నాం. గనుక యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది నిజంగా నా కొరకు, మనందరి కొరకు అవమానమును అనుభవించుటకు, అవమానమును భరించుటకు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్క్స్ వార్త చివరి భాగం అంతా కూడా మీరు చదవండి. అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది కదా. ఆయనను మాక్ చేసే సోల్జర్స్ కూడా ఆస్ట్ వచ్చిందంట కదా. ఆయనను తిట్టే సైనికులు కూడా ఏమొచ్చింది, అలసట వచ్చేసింది. అంతగా వారు తిట్టి అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు మారు మాట కూడా పలకలేదు. ఎవరైనా మిమ్మల్ని తిడతా ఉన్నప్పుడు ఏం చేయాలి? చెవులో ఏం పెట్టుకోవాలమ్మా? దూదులు పెట్టుకోవాలి. తిట్టి వారే అలసిపోతూ ఉంటారు. వి కాల్ టు రియలీ కీప్ సైలెన్స్ అండ్ వెయిట్ అపాన్ ద లార్డ్. 4వ సత్యంలోనికి మనం వెళ్దాం. 8వ వచనం, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఆయన ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు నా కోసం సమస్తమును ఆయన కోల్పోయాడు. రెండవదిగా ఆయన నా పోలికలో పుట్టుటకు ఆయన ఇష్టపడ్డాడు. మూడవదిగా నా కోసము ఆయన అవమానపరచబడ్డాడు. 4వ సత్యం ఇక్కడ చూస్తున్నాం. ఆయన నా కోసము మరణించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. నా కోసము మరణించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ సత్యము నిన్ను బలపరచాలి కదా. ఎందుకంటే నీ కోసము మాట పడేవారు ఈ లోకంలో బహుశా ఎవరు లేరు కావచ్చు. నీ బాధను భరించేవారు ఎవరు లేరు కావచ్చు. నీ కష్టమును భరించేవారు ఎవరు లేరు కావచ్చు. నీ పక్కన కూర్చొని నీ హృదయ వేదన ఏంటిదో నిజంగా వినే సమయము ఈ 21st సెంచరీలో ఎవరికీ లేదు. కొన్నిసార్లు వాట్సాప్ని మనం మెచ్చుకోవాలి కదా. ఎందుకంటే ఎవరు మన బాధ వినప్పుడు మనం ఏం చేస్తాం? మంచి స్టేటస్ పెడతాం. స్టేటస్ పెట్టి అందరికీ మనం తెలియజేస్తూ ఉంటాం. ఈ సోషల్ మీడియా, వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ కెన్ అప్రిషియేట్ అబౌట్ సోషల్ మీడియా అంటే ఇదొకటే. ఏంటంటే మన భావములన్నీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ. క్రైస్తవునిగా సోషల్ మీడియా వద్దకు వెళ్ళకంటే ముందు నీ పోలికలో, నీ స్వరూపంలో, నీ కోసము పుట్టిన ఒక వ్యక్తి నీ జీవితంలో ఉన్నాడు. ఫస్ట్ కన్సల్ట్ హిమ్. ఆయనను ఒకవేళ నీవు కలిసినప్పుడు నిజంగా ఆయన నీ బాధను దిగమింగుటకు, నీ బాధను తీసివేయటకు, నీ హృదయ వేదను వినుటకు, ఆయన నీ హృదయంలో ఉన్న ప్రతి భారమునంతా కూడా తీసివేయటకు ఆయన సిద్ధపడిన దేవుడిగా ఇక్కడ ఈ క్రిస్మస్ దినాన నీవిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందుకే ఆయనకు చెప్పబడ్డ మాట ఏంటంటే, ఆయన ఎంతగా నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడంటే మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా కదా. సిలువ మరణం అంటే వన్ ఆఫ్ ది మోస్ట్, అంటే ఒక చాలా భయంకరమైన మరణాలు ఒకవేళ ఏమైనా ఉన్నాయంటే సిలువ మరణమే. ఒకవేళ సిలువ మరణం పొందేవారు గురించి రాయబడ్డ మాట ఏంటంటే, ద వన్ హూ ఈస్ బీయింగ్ క్రూసిఫైడ్ ఈస్ డైయింగ్ 1,000 deaths అన్న మాట రాయబడ్డది. అంటే సాధారణంగా మరణిస్తే ఒక్కసారి మనం మరణిస్తాము, కానీ ఎవరైనా సిలువ మరణం గుండా వెళుతూ ఉన్నారంటే వారు 1000 మరణములు ఒకేసారి వారు అనుభవిస్తే ఎంత ఎక్స్క్రూషియేటింగ్గా ఉంటుందో అంత భయంకరమైన మరణము వారు అనుభవిస్తూ ఉన్నారని వారి చరిత్ర చెప్తా ఉన్నది. కనుక అంతటి మరణమును నీ కొరకు నా కొరకు అనుభవించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఇంకొక మాట అక్కడ ఉన్నది. మాట ఏంటంటే, ఆ సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై ఉంటా ఉన్నాడు. గలతీ రాసిన పత్రిక ఒక మాట చూసామా? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము
4వ వచనము ఎవరైనా చదవండి. అక్కడ ఒక చక్కని మాట మనకు అనిపిస్తున్నది కదా. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడై ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కనుక నిజంగా ఒకసారి ఆలోచించేయండి, దేవునికి నిజంగా విధేయత చూపాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా? అంతగా తగ్గించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. కానీ నేను ఆ రక్షణ నిమిత్తము ప్రభు ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంటే ఆయన ఈ ధర్మశాస్త్రమునకు ఆయన విధేయత చూపుటకు ఆయన ఇష్టపడ్డాడు కదా. యవ్వన కాలంలో తల్లిదండ్రుల మాట వినాలంటే మహా కష్టం కదా. యవ్వనస్తులు చెప్తున్న మాట ఏంటంటే, అమ్మ మీకేం తెలుసు, మా కష్టాలు మీకేం తెలుసమ్మా అని వాళ్ళ తల్లిదండ్రులను అంటా ఉన్నారు కదా. ఒకవేళ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నిజంగా ఆయన అధికారమును బట్టి నిజంగా ధర్మశాస్త్రమునకు లోబడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏం చేశారంటే, పాపి రక్షింపబడాలంటే, పాపి అంటే ఎవరో కాదు, నీవు నేను రక్షింపబడాలంటే ఆయన దేనికి లోబడి జీవించాలి? ధర్మశాస్త్రానికి లోబడి ఆయన జీవించాలి. గనుక ఆయన ధర్మశాస్త్రమునకు లోబడి జీవించాడు. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా ఉంటుంది. ఆయన నిజంగా ప్రతి దినము కూడా ఎటువంటి విధేయతను తన జీవితంలో కనుపరిచాడో మనం చూస్తున్నాం. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోనూ తన మరణంని రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. యేసుక్రీస్తు దేవుడు కదా. ఆయన ఊరికినే ఈ లోకంలోనికి వచ్చి ఏదో సాదాసీదిగా 30 సంవత్సరాలు ఏదో టైం పాస్ చేసి ఆయన ఈ లోకంలో ఆయన జీవించలేదమ్మా. ఆయన నిన్ను నన్ను రక్షించుటకు ఆయన ఏం చేశాడంటే ప్రతి దినము కూడా ధర్మశాస్త్రమునకు, దేవునికి, మరి ముఖ్యంగా బలహీనులైన ఆయన తల్లిదండ్రులకు కూడా ఆయన ఏం చేశాడు? లోబడి ఆయన జీవించిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడ్డ చక్కని మాట ఏంటంటే, ఆయన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. యేసుక్రీస్తు ఎందుకు అంగీకరించబడ్డాడు? ఆయన మరణం ఎందుకు అంగీకరించబడ్డదంటే ఆయన భయభక్తులు కలిగి ఆయన జీవించాడు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు కదా. ఈ దినం మనకు ఆధిక్యత ఉంటే కొన్ని మనం విధేయత చూపించాల్సిన అవసరం లేదు ఇండియాలో కదా. కొన్ని బైపాస్ మనం చేస్తూ ఉంటాం, కొన్ని బైపాస్ అవుతూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు జీవితంలో అలాగూ జరగలేదు. హీ వాజ్ ఒబీడియంట్ టు ఎవ్రీ టైటిల్ ఆఫ్ ద లా. అందుకే ఈ దినము రక్షణ సాధ్యమైంది. అందుకే నీ కొరకు నా కొరకు ఆయన సాధారణంగా ఈ లోకానికి వచ్చి ఏదో టైంపాస్ చేసి ఆయన మరణానికి వెళ్ళలేదు. కానీ ప్రతి దినము కూడా రోదనతో వేదనతో నీ నా రక్షణ నిమిత్తము ఆయన ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప దేవుడు. ఈ 33 సంవత్సర కాలంలో ఎక్కడైనా కూడా తన జీవితంలో పాపానికి తావు ఇచ్చినట్లయితే ఆయన చేసిన బలియాగము చెల్లదు. ఆయన ఎందుకు అంగీకరించబడ్డాడంటే హీ వాస్ ఫౌండ్ ఫెయిత్ఫుల్ ఈవెన్ టు ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన జీవిత కాలం ముగిసేంత వరకు కూడా ఆయన ఫెయిత్ఫుల్గా ఉన్నాడు నిజంగా. అందుకే ఆయన అంగీకరించబడ్డాడు. చివరికి ఒక మాట నేను ఐ జస్ట్ బ్రౌజ్ అండ్ క్లోజ్. ఇక్కడ కింది వచనంలో 11వ వచనంలో 9వ వచనంలో, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామం వంగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించను. చివరిగా యేసుక్రీస్తు ఈ క్రిస్మస్లో నా గురించి చేసిన ఇంకొక కార్యం ఏంటంటే ఆయన నా గురించి, ఆయన నా కొరకు, నా కోసం ఆయన హెచ్చింపబడ్డాడు. నా కోసం మరలా ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ఈ క్రిస్మస్లో మనం కేవలము ఒక మారు మాత్రమే యేసుక్రీస్తు మన కొరకు పుట్టడం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనం అతి ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకొక సత్యం ఏంటంటే, we are not worshipping a baby, we are worshipping the one who is exalted to the right hand of the Father and who is overseeing all the creation. ఈ లోకమంతా కూడా ఆయన మాట చేత నిర్వహిస్తున్న వానిని నీవు నేను ఆరాధన చేస్తూ ఉన్నాము. ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన నీవు నేను చేసే ప్రతి కార్యమును ఆయన లెక్క కడుతూ ఉన్నాడు. ప్రతి వాని జీతము నా యొద్ద ఉన్నది అని ఆయన చెబుతా ఉన్నాడు. ఒక దినము ఆ జీతమును పట్టుకుని యేసుక్రీస్తు మరలా రాబోతా ఉన్నాడు.
ఆ రెండవ రాకడ నిమిత్తము నీవు ఖచ్చితంగా ఈ క్రిస్మస్ దినాన నీవు సిద్ధపడి ఉండాలి. ఒకవేళ ఈ లోకము నిజంగా అన్నిట్లలో మెస్మరైజ్ అయిపోయి యేసుక్రీస్తును మర్చిపోయి ఏదేదో ఈ పండుగ వాతావరణంలో గుంపులో అన్నట్టుగా ఏదో నడిచిపోయినట్టుగా నీవు నడిచిపోతే, యేసుక్రీస్తు వస్తే మనం ఎక్కడ ఉంటామమ్మా? సౌత్లో కూడా బ్యాప్టిస్ట్ చేసిన 150th సెరమనీ కూడా మనం చూస్తాం ఇక్కడే కదా. we're not here to be here కదా. మనము ఎక్కడి వారము? పరలోకపు వారము. we ought to be heavenly minded. ఈ క్రిస్మస్ దినాన నీవు నేను నిజంగా ఆయన వచ్చాడు కాదు, ఆయన రాబోతున్నాడు అన్న సత్యము నిన్ను ఎక్కువ భక్షించాలి. ఆయన వచ్చాడు, కార్యము చేశాడు, నీ జీవితాన్ని మార్చాడు కనుక నీలో ఒక నిరీక్షణ పెట్టిపోయాడు. ఇదిగో త్వరగా నేను వచ్చుచున్నాను. వచ్చి ఎవని జీతము ఎవనికి ఏమి ఇవ్వాలి నేను నా చేతిలో పట్టుకొని నేను రాబోతా ఉన్నానని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఆ తలంపు చేత నీవు నేను ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు ఖచ్చితంగా మనల్ని దీవించి ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కనుక యేసుక్రీస్తు ఈ క్రిస్మస్లో నన్ను రక్షించుటకు ఆయన సమస్తమును కోల్పోయి ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆయన నా పోలికలో పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు కదా. ఒకవేళ మన పోలిక చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు కదా. నీ ముక్కు ఎట్లుంది అంటారు, నీ ముఖం ఎట్లుంది అంటారు కదా, నీ రంగు ఎట్లుంది అంటారు. కానీ యేసుక్రీస్తు గురించి ఆలోచన చేస్తే నీ స్వరూపములో ఆయన మార్చబడుటకు కదా ఆయన ఇష్టపడ్డ దేవుడు. ఇష్టపడి ఆయన శిలువ రక్తం ద్వారా ఆయన నీకు ప్రభువుకు దేవునికి సంధి చేసి ఇప్పుడు ఆయన స్వరూపంలోనికి నిన్ను మారుస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు. తర్వాత ఆయన నా కోసము ఈ లోకములో అనేకమైన అవమానముల గుండా ఆయన వెళ్ళాడు. ఆ అవమానమును భరించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. నా కోసం మరణించుటకు వచ్చాడు. నా కోసం హెచ్చింపబడుటకు, నా కోసం మరలా తిరిగి రాబోయే దేవుడిగా ఆయన ఉన్నాడు. కనుక ఒకవేళ ఈ ఆలోచన చేత ఒకవేళ నీవు నేను క్రిస్మస్ని జరుపుకోగలిగితే ప్రభు ఎంతగానో ఆయన ఘనపరచబడతా ఉంటాడు. ఈ క్రిస్మస్లో ప్రాముఖ్యమైనది ఏంటిది ప్రాముఖ్యమైనది? ఎవరు ప్రాముఖ్యమైన వారు? యోసేప. ఎందుకంటే యేసుక్రీస్తును పెంచాడు కదా. చాలామంది మరియకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తునే కన్నదంటే ఈమె ఎంత గొప్ప తల్లి అని. మరియ నిజంగా ధన్యురాలే కానీ పూజకు ఆరాధనకు అర్హురాలు కాదు. There's only one person who is worthy of a worship, and that is Lord Jesus Christ. కనుక ఈ క్రిస్మస్లో let us put things in place. దేనికి ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇవ్వాలో దానికి మనం ఇచ్చి ఆయనను ఒకవేళ నీవు నేను ఘనపరచగలిగితే నిజంగా ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఆ మాట గుర్తుందా? ఏ మాటతో నేను స్టార్ట్ చేశాను? శాంటాక్లాస్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు, మహోన్నతుడు. అవును తండ్రి, నీవు ప్రభా మరి మమ్మును రక్షించుటకు తండ్రి ప్రభా నేను రిక్తునిగా చేసుకుని తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చి మా నిమిత్తము సమస్తమును మీ ప్రభా మీరు కోల్పోయారు. అందుకు ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి నీ యొక్క రాకను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా. నిన్ను ప్రభా మరి మేము యోగ్యముగా అర్థము చేసుకుని నిన్ను ఘనపరిచి నీ కొరకు జీవించే భాగ్యమును ప్రభా మరి ప్రత్యేకంగా రెండవ రాకడ నిమిత్తం ప్రభా మేమందరం కూడా సిద్ధపడే వారముగా ఉండునట్లు ప్రభా మీరు మాకు సహాయం చేసి బలపరచమని సంఘమంతటిని కూడా నీ దయగల జాలిగల సలకాపు చెప్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు చక్కని వర్తమానం అందించినటువంటి మన సంఘ కాపరి పాస్టర్